రే నా సొమ్ము అంతా నీ తాగడానికి సరిపోయింది కదరా. అక్కడ మన టీ కొడు కొడిగెళ్ళాడు. ఏందిరా ఆడ కూర్చున్నాడు, నీళ్ళు లేవు పాపం. వెళ్ళం లేకపోతే గడుక్కుంటాడు. తక్కువ ఉండేరా మన ధనలక్ష్మి ఇంటికి వెళ్ళాడు. ఆడ సంగతి చెప్తాను. రేపు చెప్తాం రాడు సంగతి. బతికిపోయాడండి ఇవాళ, రేపు చెప్తానండి సంగతి. మైక్ సెట్ మోటే మంగళ గౌరే, మైక్ సెట్ మోటే, మైక్ సెట్ మోటే మంగళ గౌరే, మైక్ సెట్ మోటే. అరే కోటి, 2 బూస్ట్ చెప్పరా. ఎరా మూర్తి, ఎప్పుడైనా టీ తప్ప ఇంకేం తాగేవాళ్ళు కాదు, అది కూడా 1/2 టీ. అలాంటిది ఏకంగా ఈరోజు బూస్ట్ అడుగుతున్నాడేంట్రా? రాత్రి నీ భాగవతం బయటపడింది కదరా. భాగవతం ఏంట్రా? రాత్రి తాగింది తీయలేదా? రాత్రి తాగింది ఇప్పుడు తాగి రేపోవడం ఏంటి నాయన? ఎప్పుడో రాత్రి దిగిపోయింది. అంత తక్కువ తాగారా? తక్కువ 6 బీర్లు తాగేవరా, 6 బీర్లు. మరేమైందిరా? మరంటే రాత్రి తాగొస్తుంటే వాడు గోడ దూకి ధనలక్ష్మిలోకి దూరాడు. వెంటనే పెట్రోల్ బంకులో పనిచేస్తున్న వాళ్ళ ఆయన ఫోన్ చేద్దాం, కానీ వాడు ఎక్కడ పెట్రోల్ తీసుకొచ్చి వాడి కొంపనే తగలబెడతాడని ఆగిపోయింది. ఉదయం లెగవగానే నిజంగా 2 నిండు ప్రాణాలు కాపాడని చాలా ఆనందంగా ఉందిరా. మీది అంత మంచి గుండు గురుగారు, అయినా ఏదో అర్థం కావట్లేదు. అర్థమైంది. బూస్టే తాగుతారా, హార్లిక్స్ కూడా తాగుతారా? 2 తేపా. 2 కలిపించి. ఎంతసేపు రా? ఉస్మానియా బిస్కెట్లు ఉన్నాయా గురుగారు? ఈ స్ట్రింగ్ ఆపరేషన్ చూసారా? ఇలా టీ షాపుల మీద చేసే బదులు వైన్ షాపుల మీద చేస్తే రోజు ఫ్రీగా మంది తాగొచ్చు. నాకు కూడా అదే ఉందిరా. అసలే ఈ మద్యం ధరలు బాగా పెరిగినాయి కదా. మూతిగారు ఆడుపల్లి అమ్మే వాళ్ళ అరిపోయినరు రే. ఆడుపల్లి అమ్మడం కాదండి, మంగళవారం వస్తుంది. మొన్న ఏదో మానభంగం చేస్తున్నారు కదా, చేసింది వెళ్ళి. స్లోగా అనరా, నేనేదో ఫ్లోలో అన్నాను, వినపడిందని కనపడుకుంటూ కొడతారు. ఏంట్రా ఇది మన మైకులు కంటే కెట్టి కొరుస్తుంది? రేపు పొద్దున మన మైకులు పని చేయకపోతే దాని ఓకలు తీసుకెళ్దాండి. ఏంట్రా మొన్నేదో కూసావు? అబ్బే నేను కాదు, మా పక్కింట్లో కోడి కూర్చుంది. మొన్నటి చూస్తున్నారా ఎప్పుడు దొరుకుతావా అని. మీరు కూడా ఎప్పుడెప్పుడు దొరుకుతారో మా గురుగారు ఎదురు చూస్తున్నారు. దాని ముందు అలా ఇరికిస్తూ ఉంటారు, తెరుతుందా? నాకు ఇక్కడ తడిసిపోతుందిరా. చిచ్చి ఊరుకోండి, ఎద్దులో ఉన్నారు, దాని ముందు భయపడతారేంటి? ఎలా మీరు? నేను చెప్పరు అది ఎద్దులో ఉందా నేనా? మీరు రెచ్చిపోయి చెప్తాను, నేను తర్వాత చూసుకుంటాను. నా షాపునారా? కాదు, జనాలు చూస్తున్నారు, పరుగు పోద్ది, పక్కన కోడిగా కూడా చూస్తారు. మీరు రెచ్చిపోయి చెప్తాను. ఏంటి నీ అమ్మ మంగళగౌరే? నన్ను నీ అమ్మ అంటావా? నీ అమ్మ మంగళని కూడా అంటే అదే ఈ రోజు మీలో అసలే మగని చూశాను. అయిపోయావురా ఇవాళ నా చేతిలో, నువ్వు నేను ఉండాలి. అయిపోయావురా అడ్డంగా నడిపాయడానికి ఆయన ఏమైనా అరిచెట్టు అనుకున్నావా? 5 అడుగులు మైక్ సెట్, మోత మోగిపోద్ది, మామూలుగా ఉండదు. మీ దండం పెడతాను బాబు, నాకేం తెలియదండి, నన్ను క్షమించండి ప్లీజ్ అండి. అమ్మయ్యా, రోజులాగా ఈ రోజు కూడా వాడే తందులు తినడు. మైక్ సెట్ మోటే. మూతిగారు మూతిగారు అవ్వా, పట్ట పగలు పొద్దున్నే ఇంట్లో బీర్ తాగుతున్నారండి మీరు.
ఈ మధ్య పనులు ఎక్కువైనాయి కదరా, బిజీగా ఉండి బయటికి రాలేకపోతున్నా. బిజీగా పొక్క మంగళూరు భయపడి రావట్లేదని నేను కదండి బయట ప్రజలు అనుకుంటున్నారు. మరి నేను దాన్ని మానవంగా చేస్తాను విషయం ఎవడనుకోవట్లేదు ఏంట్రా? అనుకోవట్లేదండి. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. రేయ్ అర్జెంట్గా రింగ్ టోన్ మచ్చు. నా ఫేవరెట్ అండి. మూర్తి గారు మీకే మంగళూరా? కాదండి అమ్మగారు. ఓ ఇదే. చెప్పవే. ఎరా బలిసిందా పనోడివి నన్ను చెప్పే అంటావు. వస్తే నేను పనువాను కదా నీ మొగుడినే. ఒరే నువ్వు మిమిక్రీ చేస్తావు నాకు తెలుసు, మర్యాదగా మా ఆయనకి ఫోన్ ఇవ్వరా. వస్తే మీ అయ్య సుబ్బారావు మీ తాత అప్పారావు, నేను నీ మొగుడినే. మా తాత పేరు చెప్పావంటే నువ్వే నా మొగుడు. సాయంత్రం వస్తున్నా బస్ స్టాండ్కి రా. సర్లే. ఏంటండి ఏమైంది? సాయంత్రం వస్తున్నారంట అమ్మగారు, రిసీవ్ చేసుకోమంది బస్ స్టాండ్కి వచ్చి. మరి ఏదో మధ్యాహ్నం పిల్లలతో మ్యాచ్ ఉంది రారా? మ్యాచా? వస్తాం, దాని ఏముంది, వస్తారు కదా. బ్రహ్మాండంగా వస్తాను, మామూలుగా ఉండదు. రానుకుని భయపడ్డా. ఆరు బాల్ ఆరు కొడితే విన్ అన్న. ప్రతి బాల్ సింగిల్ ది గెలుస్తాం. ప్రతి బాల్ సింగిల్ తీస్తే గెలుస్తాం రా. అదే ఫస్ట్ బాల్ 6 కొడితే మనం ఏంటో తెలుస్తాం. బాల్ తగలేని చోట తగిలింది అనుకో అంబులెన్స్ పిలుస్తాం. పంచులేస్తే మధ్యాహ్నం లంచ్ ఉండదు. సారీ సార్. నువ్వు బాలేరా? సూర్యకిరణాలు పడ్డాయిరా, లేదా 6 పడేది. సన్ గ్లాస్ ఏమైనా తెమ్మంటారు ఏంటి? స్టీల్ గ్లాస్ తేరా? మా ఇంట్లో ప్లాస్టిక్ గ్లాస్ ఉన్నాయి. నీ పంచులు. నువ్వు బాలేరా? నీ అబ్బా రాయి మీద పడుతుంది ఇంద్రా, లేదా 6 పడేది. నీ వంద పడుతుంది 6. ఏందన్నా నువ్వు ప్రతి బాల్ 6 కొడతా అన్ను. ఒక్క బాల్ అన్నా 6 కొట్టినావా? ఇంకప్పుడు నుంచి చూసిన 6 కొడతా అన్నావు. జీవితంలో ఎప్పుడైనా 6 కొట్టినావా అన్న? రేయ్ ఒకప్పుడు ఇండియాలో 6 కొట్టాలంటే గంగూలీ ఫేమస్, అదే మన ఊర్లో అయితే నేను ఫేమస్. యాక్చువల్లీ ఈ గ్రౌండ్ నా పేరే పెడతా ఉన్నారా ఎరా? అది కింద పైన ఒకేలా ఉంది కాబట్టి పెడతాన్నారు. మీరేం ఊహించుకోకండి. సారీ బ్యాట్ సరిగ్లేదురా. చని ఇవాళ 500 బొక్క అన్న. 6 కొడతా అంటావు. 6 కొట్టే లోగా నేను మంగళ గారు వచ్చి చంపేస్తుంది. చూసారు మూర్తి గారు? ఏం కూసావురా? మూర్తి గారు ఏమైంది? సారీ అన్న, ప్లీజ్ అన్న, కొట్టకన్నా. కొడతా, ఈ బాల్ 6 కొడతా. కొట్టకపోతే ఇక జీవితంలో క్రికెట్ ఆడినా.